ఇరాన్లో అలీ ఖమేనీ అంత్యక్రియలు జరగబోతున్నాయి. అయితే తండ్రి యొక్క అంత్యక్రియల కార్యక్రమానికి మోస్తఫా రాను అని చెప్తున్నాడంట. భద్రతా కారణాల రీత్యా మోస్తఫా హాజరు కాలేడని ప్రకటించారు. అయితే ఇజ్రాయెల్లో ఉద్రిక్తతల కారణంగా ఈ నిర్ణయం ఆయన తీసుకున్నట్టు తెలుస్తోంది. భారత్లోని ఇరాన్ ప్రతినిధి అయతుల్లా హకీం ఇలాహీ ఈ ప్రకటన చేశారు. ఖమేనీకి అంతిమ వీడ్కోలు పలకలేని స్థితిలో మోస్తఫా ఉన్నారని, ఈ నెల 6న ఆయన అంతిమ యాత్ర ప్రారంభం కాబోతుందని, ఖమేనీ పార్థివ దేహాన్ని ఆయన సొంతూరు మషాద్లో ఈ నెల 9న ఖననం చేయబోతున్నారని అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ మోస్తఫా ఖమేనీ ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీం లీడర్ మోస్తఫా ఖమేనీ మాత్రం రాలేడు అని చెప్పి అక్కడ ఇరాన్ అధికారులు తేల్చేశారు. భారత్లో ఉన్నటువంటి ఇరాన్ ప్రతినిధులు కూడా అల్ హకీం ఆయన కూడా తేల్చేశారు. ఇక తండ్రి అయతుల్లా ఖమేనీ మృతి చెందినప్పటి నుంచి మోస్తఫా ఖమేనీ ఎక్కడ కూడా బయట కనిపించలేదు. ఇప్పటివరకు అతడి నుంచి ఎలాంటి సమాచారం కూడా లేదు. తండ్రితో పాటు మోస్తఫా ఖమేనీ కూడా మరణించాడని వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు మోస్తఫా ప్రాణాలతో ఉన్నాడా లేడా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. ఫిబ్రవరి 28 మొదటిసారి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ భయంకరమైనటువంటి యుద్ధానికి బీజం పడింది అక్కడే. ఆ రోజు రాత్రి అలీ ఖమేనీ ఓ బంకర్లో దాక్కున్నాడు. టెహరాన్కి సమీపంలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి స్థావరంలో బంకర్లో ఆయన సేఫ్గా ఉన్నాడు. అలీ ఖమేనీతో పాటుగా మోస్తఫా ఖమేనీ కూడా ఉన్నాడు. అలీ ఖమేనీకి నెక్స్ట్ పొలిటికల్ సర్వైవర్ లేకుండా పొలిటికల్ వారసుడిగా ఉంది మోస్తఫా ఖమేనీ. అంతా ఒకే స్పాట్లో ఉన్నారు. అమెరికా మిసైళ్లు దూసుకొచ్చాయి, ఆ స్థావరాన్ని పేల్చేశాయి. మోస్తఫా ఖమేనీ అలీ ఖమేనీ స్పాట్లో చనిపోతే మోస్తఫా ఖమేనీ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అలీ ఖమేనీ స్పాటెడ్, నో ఆప్షన్ అట్ ఆల్, చనిపోయాడు. ఇక వారం రోజులు అవుతోంది. ఇరాన్ దేశానికి ఓ సుప్రీం లీడర్ లేడు. సుప్రీం లీడర్ అంటేనే ఇరాన్ దేశంలో ఒక దేవుడు మాదిరిగా, హీఈస్ ద సుప్రీం అంతే. ఏదైనా సరే అక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులైనా ప్రెసిడెంట్లైనా ఎవరైనా సరే అలీ ఖమేనీ మాట జవదాటకూడదు. 40 ఏళ్ల చరిత్ర, 40 ఏళ్ల పాటుగా అక్కడ షాల పరిపాలన తర్వాత మళ్ళీ తిరిగి ఇస్లామిక్ నేషన్గా కంప్లీట్ ఇస్లామిక్ వాతావరణంలోనే ఆ దేశం నడిపించాలనుకుని వచ్చినటువంటి వ్యక్తి అలీ ఖమేనీ. సో అలీ ఖమేనీ ఫిబ్రవరి 20న చనిపోయారంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ 4 నెలల 3 రోజులు పూర్తయిపోయింది. 4 నెలల 5 రోజులు పూర్తయిపోయింది. ఆల్మోస్ట్ 4 నెలలు అంటే 125 డేస్, 125 రోజులకు పైబడి ఆయన మరణించి, కానీ ఇంకా ఆయన మృతదేహానికి అంత్యక్రియలు జరగలేదు. గతంలో ఇరాన్లో ఎవరు చనిపోయినా ఆ స్థాయిలో ఉన్నవారు చాలా అట్టహాసంగా మీరు అనుకోవచ్చు, సందడేంటి, ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ ఏంటి అని చెప్పి. అది ఫంక్షన్ సందడే వాళ్ళకి పెద్ద ఎత్తున ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా వాళ్ళ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ యొక్క మరణాలని ఎవరైనా సరే అక్కడ సుప్రీం లీడర్ చనిపోతే ఆ స్థాయిలోనే సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి. సెలబ్రేషన్ అంటే ఏదో సంబరాలు జరుపుకోవడం అని కాదు, అంటే ఆయనకి అంతిమ యాత్ర ఆ స్థాయిలో గుర్తుండిపోయేలా జరగాలనేది వాళ్ళ ఉద్దేశం. ఓ 3-4 రోజుల పాటుగా జరుగుతుంది యాత్ర. దేశమంతా ఆయన కోసం ప్రార్థనలు చేయడాలు, దేశమంతా ఆయన గుర్తులు చెప్పుకోవడాలు, వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఫిబ్రవరి 20న చనిపోయిన ఇప్పటివరకు బయట రాకపోవడం గల కారణం ఏంటి? ఎక్కడ చూసినా ఇరాన్లో అల్లకల్లమైన వాతావరణం. ఎప్పుడు ఎటువైపు నుంచి మిసైల్ వచ్చి పడుతుందో తెలియదు, ఎటువైపు నుంచో బాంబు వచ్చి తమ ప్రాణాలు తీస్తుందో తెలియదు. అటువంటి వాతావరణంలో అలీ ఖమేనీ సంబంధించినటువంటి అంత్యక్రియలు జరపడం అంటే డెఫినెట్గా ఒక ఛాలెంజింగ్ టాస్కే. అందుకే ఎక్కడ కూడా ఎవరు ఆ అంత్యక్రియలు చేయడానికి కూడా సాహసించలేదు. ఇంకోవైపు మోస్తఫా ఖమేనీ సుప్రీం లీడర్గా అయిన తర్వాత, ఆయన కుమారుడు సుప్రీం లీడర్ అయిన తర్వాత ఏం జరిగింది మరి? ఇప్పటి వరకు కనీసం ఎక్కడ బయటికి కనిపించలేదు ఒక్కసారి కూడా. చాలా వరకు వీడియోస్ మీరు చూసే ఉంటారు, దాదాపుగా ఆర్టీవీలో కూడా మేము ప్లే చేసాం. బట్ అవన్నీ కూడా అఫీషియల్గా ఇరానియన్ గార్డ్స్ అండ్ కార్ప్స్ రిలీజ్ చేసినటువంటి వీడియోలే. మరి అవన్నీ ఏ వీడియోలా నిజంగా అలీ ఖమేనీ మాట్లాడారో తెలియదు, కానీ ఇప్పటివరకు అధికారికంగా ఏ ఒక్క మీడియాని అడ్రస్ చేయలేదు. ఏ ఒక్క సంఘటనా స్థలాన్ని కూడా కనీసం పరిశీలించిన దాఖలాలు, అక్కడ ఉన్నటువంటి ఆర్మీకో ఐఆర్జీసీకో ఒక స్పెషల్ మీటింగ్కి కాల్ఫర్ చేసిన దాఖలాలు, చర్చలకు ప్రతి చర్చలకు వెళ్ళినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. అంటే ఇప్పుడు ఆ దేశానికి సుప్రీం లీడర్ లేడు అనేటువంటి ఒక విషయం కనుక బయటకు తెలిసినా దేశ ప్రజలు చాలా గట్టిగా నమ్మినా ఏమైపోతుంది? ఒక రాజు లేనటువంటి రాజ్యం ఏమైపోతుంది? డెఫినెట్గా ఇబ్బంది పడక తప్పదు. అలాంటిదే సుప్రీం లీడర్ లేరు, ఆయన కూడా అలీ ఖమేనీతో పాటుగానే చనిపోయారు మోస్తఫా ఖమేనీ అనేటువంటి మాట బయటకు వస్తే అమెరికా మరింత స్ట్రాంగ్ అవుతుంది, ఇజ్రాయెల్ మరింత స్ట్రాంగ్ అవుతుంది, చుట్టూ గల్ఫ్ కంట్రీస్ మరింతగా స్ట్రాంగ్ అవుతాయి. ఒక రాజు లేని రాజ్యం డెఫినెట్గా ఇబ్బంది పడక తప్పదు. కాబట్టి ఆయన లేడు అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేయకుండా ఒక అభూత కల్పనలాగా మోస్తఫా ఖమేనీ ఉన్నారనే రకం క్రియేట్ చేస్తుందేమో ఇరాన్ అనే రకంగా చాలామంది మాట్లాడుతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఇప్పుడున్నటువంటి మోస్తఫా ఖమేనీ ఇప్పుడు తండ్రి అంత్యక్రియలో కూడా
పాల్గొనకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి మరి? సెక్యూరిటీ రీజన్స్ వల్లే పాల్గొనలేదు అని అంటే సెక్యూరిటీ రీజన్స్ ఇంటర్నల్గా ఇరాన్ దేశస్తుల నుంచి ఉందా, లేదా బయట దేశస్తులైనటువంటి అమెరికన్ ఆర్మీ నుంచో, ఇజ్రాయెల్ వెపన్స్ నుంచో ఉందా? సో ఇప్పుడు కూడా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ క్వశ్చన్ అని చెప్పాలి. మొస్తఫా ప్రాణాలతో ఉన్నాడా లేడా అనేది కూడా చాలా మందిలో వస్తున్నటువంటి కలుగుతున్న అనుమానం. ఇక ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హుస్సైనీలు కూడా శుక్రవారం టెహ్రాన్ బయలుదేరి వెళ్తారని తెలుస్తోంది. సో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అండ్ బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హుస్సైనీలు శుక్రవారం టెహ్రాన్ బయలుదేరి అక్కడ ఆయన అంత్యక్రియలో పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉంది. ఏదేం జరిగినా ప్రెజెంట్ అలీ ఖమేనీ అంత్యక్రియలు మాత్రం 6వ తేదీ నుంచి షురూ కాబోతున్నాయి, అంటే మండే నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. సుమారుగా 9వ తేదీ వరకు కూడా అంత్యక్రియలు జరిగి 9వ తేదీన ఆయన స్వగ్రామైనటువంటి షాబాద్లో ఆయనని అక్కడ అంత్యక్రియలు చేయబోతున్నట్టు తెలుస్తోంది, అక్కడ ఖననం చేయబోతున్నట్టు తెలుస్తోంది. బట్ ఇవన్నీ కూడా ఒక రకంగా అక్కడ దేశస్తులకి సెలబ్రేషన్ మాదిరిగానే అట్టహాసంగా ఆయన అంత్యక్రియల్ని పూర్తి చేయబోతున్నారు ఆ దేశస్తులు. బట్ ముస్తఫా ఖమేనీ మాత్రం పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. ఆయనైనా ప్రాణాలతో ఉన్నాడా లేడా అనేది ఎవరన్నా బయటికి కన్ఫర్మ్ చేస్తే కానీ తెలియదు, అంటే ఆయన బయటకు వచ్చే కానీ తెలియదు. సెక్యూరిటీ రీజన్స్ పేరుతో ముస్తఫా ఖమేనీ బతుకున్నాడా లేడా అనేటువంటి అనుమానాలు మరింతగా కలుగుతూ ఉన్నాయి. సెక్యూరిటీ రీజన్స్ నిజంగానే ఉన్నాయనుకున్నప్పుడు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ అన్ని కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఆ చర్చలు జరుగుతున్న తరుణంలోనే అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. సో మరి అలీ ఖమేనీ అంత్యక్రియల్లో అటు చర్చలు జరుగుతున్నప్పుడుగా నిజంగానే ముస్తఫా ఖమేనీ బయటకు వస్తే అటాక్ చేస్తారా, ప్రాణాలు తీయడానికి చూస్తారా? బట్ ఏదేం జరిగినా ముస్తఫా ఖమేనీ లేడు, ఉన్నాడు, ఇంకా కూడా ఈ క్వశ్చన్స్ రేజ్ అవుతున్న సిచ్యువేషన్ ఉందనంటే ఇరాన్ దీనికి డెఫినెట్గా సమాధానం చెప్పక తప్పదు. ఆ ముస్తఫా ఖమేనీ లేకపోతే, ముస్తఫా ఖమేనీ ఉంటే ఎటువంటి మార్పులు ఉంటాయి, అవి కూడా డెఫినెట్గా ఇరాన్ని చాలా నిశ్చితంగానే ప్రపంచ దేశాలు గమనిస్తూ ఉన్నాయి. సో ఏదేం జరిగినా అలీ ఖమేనీ అంత్యక్రియలో మాత్రం తన సొంత కుమారుడు పార్టిసిపేట్ చేయడం అనేటువంటి వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రి బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా